నమస్తే, నేను మీ నాగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ధర్మాన ప్రసాదరావు గారి వ్యవహార శైలి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొంతకాలంగా అసహనంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు గారు గతంలో అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో, తర్వాత రోషయ్య గారి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. దాదాపు 3-4 సార్లు అయినా శాసనసభకు కూడా ఎన్నికయ్యారు. సో 2019 ఎన్నికల సమయం ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడము, శ్రీకాకుళం నుంచి గెలుపొందడము, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు, చివరి 2.5 సంవత్సరాలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం మనందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత 2024లో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం ధర్మాన ప్రసాదరావు గారు రాజకీయంగా పూర్తి స్తబ్దత పాటిస్తూ ఉన్నారు. సో పార్టీ హైకమాండ్ నుంచి ధర్మాన ప్రసాదరావు గారిని యాక్టివ్ కావాలా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద, తర్వాత స్థానిక సమస్యల మీద కూడా గళమెత్తాలా, జనంలో ఉండాలి, జనంతో మమేకం కావాలి అని చెప్పేసి ఇప్పటికీ పార్టీ హైకమాండ్ నుంచి అనేక సార్లు ధర్మాన ప్రసాదరావు గారికి సంకేతాలు, సూచనలు వెళ్ళాయి. సో పార్టీకి సంబంధించిన అతి ముఖ్య నాయకులు ఒకరు గత 5-6 నెలల క్రితం ఈ ధర్మాన ప్రసాదరావు గారిని కలిసి పార్టీ అధ్యక్షుడి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని వెల్లడించినప్పటికీ కూడా ధర్మాన ప్రసాదరావు గారు మరొక 2-2.5 సంవత్సరాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే వరకు తను జనంలోకి పోలేను, అంత యాక్టివ్ కాలేను అని సంకేతాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది. సో దాంతో ధర్మాన ప్రసాదరావు గారు, మీరు యాక్టివ్ అవుతారా, లేదు ఇంకొకరిని మీ నియోజకవర్గంలో అంటే శ్రీకాకుళంలో సమన్వయకర్తగా నియమించి పార్టీని యాక్టివేట్ చేయమంటారా అని పార్టీ హైకమాండే ధర్మాన ప్రసాదరావు గారిని అడిగినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటన కంటే వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. నేను రాబోయే రోజుల్లో యాక్టివ్ అవుతాను అని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. సో అయినప్పటికీ కూడా ఇది జరిగి దాదాపు 1-2 నెలలుగా వస్తున్నా కూడా ధర్మాన ప్రసాదరావు గారు యాక్టివ్ కాకపోవడంతో ఇక ఆయన్ని గౌరవంగానే పక్కకు తప్పించి ఆ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తను కొత్తగా నియమించే ఒక ఆలోచన చెయ్యాలి అని చెప్పి పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం అందుతూ ఉంది. దీంతో గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి గారి పేరు పార్టీ హైకమాండ్ పరిశీలనకు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆమె కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఈమెతో పాటు మాజీ ఎంపీపీ వెలమ సామాజిక వర్గానికి చెందిన చిట్టి జనార్దన్ రావు గారు, అలాగే పార్టీ సీనియర్ నాయకులు చల్లారవి గారు, అంబటి శ్రీనివాసరావు గారు, వీళ్ళ పేర్లు కూడా పార్టీ హైకమాండ్ పరిశీలనకు తీసుకొని వీళ్ళలో ఎవరు బెటర్, సామాజిక పరంగా, రాజకీయంగా కలిసి వచ్చే అంశాల పరంగా వాళ్ళు పార్టీతో యాక్టివ్గా ఉండడం, జనంలో మమేకం కావడం, ఈ పారామీటర్స్ అన్నీ తీసుకుని ఎవరు బెటర్గా ఉంటారు అనే ఒక ఆలోచన కూడా పార్టీ హైకమాండ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమీప భవిష్యత్తులో కొన్ని మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే తాను ఉండగానే మరొక సమన్వయకర్తను నియమిస్తే ధర్మాన ప్రసాదరావు గారి రియాక్షన్ ఏ రకంగా ఉంటుందని కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. నమస్తే.